అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ లౌక్య. భోజనం చేసేటప్పుడు కింద కూర్చోాలా, పైన కూర్చోాలా? వెల్కమ్ టు టుడేస్ లౌక్యంతో ఆరోగ్యం. అయితే మన పెద్దవాళ్ళకి, పూర్వీకులకి కింద కూర్చొని తినే అలవాటు అయితే ఉంది. మనకి ఈ మధ్య డైనింగ్ టేబుల్స్ అని, లేదంటే బఫేస్ అని నిల్చొని పైన కూర్చొని తింటున్నాం. కింద కూర్చుంటే ఏంటంటే మన వర్క్ ప్రెషర్స్ అన్నీ వదిలేసి ఒక సుఖాసన అనే యోగా పోజులో కూర్చొని తింటాం కాబట్టి ఫస్ట్ బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది. మనతో పాటుగా ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా కూర్చొని తింటారు కాబట్టి ఫ్యామిలీ బాండింగ్ కూడా ఏర్పడుతుంది అనమాట. అలాగే ఇంకా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే కింద కూర్చున్నప్పుడు మన బ్రెయిన్కి ఒక ఇంపల్స్ అవుతాయి, అంటే సిగ్నల్ అనేది పంపడం జరుగుతుంది. అంటే నేను తింటున్నాను, డైజెస్ట్ అవ్వడానికి రెడీగా ఉండు అని బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపిస్తాం అనమాట. ఇంకోటి తినేటప్పుడు మనం కొంచెం వంగడం జరుగుతుంది కాబట్టి డైజెస్టివ్ జ్యూసెస్ మంచిగా రిలీజ్ అయ్యి ఫాస్ట్గా డైజెషన్ అవ్వడం జరుగుతుంది. మన తినేలో కూడా పోషకాహారాలు మంచిగా అబ్జర్వ్ అయిపోతాయి అనమాట. ఇలా మనం రోజుకి ప్రతి భోజనానికి ఒక 2-3 సార్లు కూర్చొని లేస్తూ ఉంటే అది కూడా ఒక చిన్నపాటి వ్యాయామం అవుతుంది కదా. అందుకే మన జాయింట్స్, స్పైన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఫ్యూచర్లో వాటికి ప్రాబ్లమ్స్ కూడా తక్కువ వస్తాయి. మళ్ళీ ఎంతమందికి కింద కూర్చొని తినే అలవాటు ఉంది? అయితే అలవాటు ఉండి మానేశారు, ఎవరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్స్లో తెలిపండి.